హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం వంట ఏం చేయట్లేదండి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మీ ఇల్లు హోమ్ టూర్ చేయొచ్చు కదా అని అడిగారు. అయితే మా ఇల్లు హోమ్ టూర్ చేసేంత గొప్పదేం కాదు. కాకపోతే చిన్న ఇల్లు. కరోనా వచ్చిన టైంలో మన అపార్ట్మెంట్స్ అన్నిట్లో ఉండేవాళ్ళం కదండీ! చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అప్పుడు డెసిషన్ తీసుకున్నాం అనమాట. చిన్నదైనా సరే మనం ఇండిపెండెంట్ హౌసే కట్టుకోవాలి అని. అప్పుడు డెసిషన్ తీసుకున్నాం. చిన్న స్థలం కొనుక్కొని మా చిన్న ఇల్లుని కట్టుకున్నాం. రండి నాతో పాటు మా ఇంటిని చూసేద్దాం. ఇది మెయిన్ వాకిలండి. బయట వాకిలి. ఈ పండగ సీజన్‌లో నేనేసిన ముగ్గులు. ఇలా ముగ్గుల్లో నుంచి మనం పైకెళ్దాం. ఇవి మెట్లండి. 2 వైపులా స్కూటీ, కారు ఎక్కటానికి రైలింగ్ లాగా పెట్టేసుకొని మధ్యలో మెట్లు పెట్టుకున్నాం. ఈ గేటుకి మధ్యలో ఉంటాయి ఇవి. 2 వైపులా వెహికల్స్ ఎళ్తాయి. మధ్యలో నుంచి నడిచెళ్ళటానికనమాట. ఇదండి మా చిన్న ప్యాలెసు. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. ఈ రైట్ సైడ్ ఉన్న ఫెన్సింగ్ లోపల మా చెట్లు. ఇవి గరుడవర్ధన చెట్లు, పారిజాతం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మాకు రోజు పూలు పూజకి చక్కగా సరిపోతాయి. ఒక బుట్ట పూలొస్తాయి. ఆల్రెడీ కోసేసాం కాబట్టి చెట్లని ఏమీ లేవు పూలు. రోజు ఒక చిన్న బుట్ట నిండా పూలొస్తాయి మాకు. కొనుక్కునే పని లేకుండా. సరే ఇంక లోపలికెళ్దామా? గేట్ తీస్తున్నాను రండి. ఈ బ్రౌన్ అండ్ వైట్ కలర్‌లో సింపుల్‌గా ఉండేటట్లు గేటుని డిజైన్ చేయించుకున్నాం. ఇలా లోపలికెళ్తే ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ చూసారా? ఈ కింద టీచర్ గారు వాళ్ళు ఉంటారు టెనెంట్స్. మేము పైనుంటాం ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇక్కడ ఈ ఫ్లోరింగ్ అంతా అండి వెహికల్స్ జారిపోకుండా ఈ గ్రానైట్‌వే యాంటీ స్కిడ్ అంటారు కదా! అవి వేసుకున్నాం అనమాట. ఎక్కువ జారకుండా ఉంటాయి. కడిగినప్పుడు కానీ వెహికల్స్ వచ్చేటప్పుడు కానీ జారకుండా ఉంటాయని అలా ఆ టైల్స్ వేసుకున్నాం అనమాట. కొంచెం జారకుండా గట్టిగా ఉంటాయి ఇవైతే. ఇలా లోపలికొచ్చాం కదా! వాళ్ళకి ఇటు సైడ్ నుంచి పని మనిషి వెళ్ళటానికి లోపలి వరకు అటు బాల్కనీ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అవి పెట్టుకుంటాం. ఇక్కడ చిన్న సందుంది. ఇంకా కావాలంటే ఈ సందులో కూడా వెహికల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి రైట్ సైడ్‌కెళ్తే పైకెళ్తాం అనమాట. ఈ సందులో కూడా వెహికల్స్ పెట్టుకోవచ్చండి. వెహికల్స్ పెట్టుకుంటుంటాం. ఈ పక్కన కూడా చిన్న సందుంది. పనమ్మాయి ఈజీపూర్‌లో అవన్నీ పెట్టుకుంటుంది ఈ పక్కన. మెట్లెక్కి పైకెళ్దాం. ఇవి కూడా బ్లాక్ గ్రానైట్‌తో చేసుకున్నామండి. ఇవి కూడా యాంటీ స్కిడ్ జారకుండా ఉండటానికి ఇలా వేసుకున్నాం. కొంచెం మరీ కంజెస్టెడ్‌గా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు ఎక్కటానికి కూడా వీలుగా కొంచెం వెడల్పు పెట్టి వేసుకున్నాం మెట్లు. ఇవి కూడా చూడండి యాంటీ స్కిడ్. ఈ కార్నర్‌లో చిన్న మొక్క పెట్టుకున్నాను. ఇది చెప్పుల స్టాండ్ అండి. చెప్పుల స్టాండ్ ఈ కార్నర్‌లో పెట్టేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది. ఇంకా చెప్పులు మనం ఇక్కడే ఇప్పేసి కాలు తుడుచుకొని వెళ్తాం కాబట్టి పై మెట్ల మీదకి దుమ్ము రాకుండా ఉంటుంది. మట్టి అవి లేకుండా. చూసారు కదా! కింద మెట్లు తెల్లగా అయిపోయినాయి దుమ్ముతోటి. ఇవి నీట్‌గా ఉంటాయి కొంచెం. కాళ్ళు తుడిచేసుకొని పైకెక్కుతాం మెల్లిగా. ఈ మెట్ల మీద అక్కడక్కడ చిన్న పాట్స్ పెట్టుకున్నానండి. ఇవి కూడా పూలు అవి పూసేవి కాదు. ఆకులు డిజైన్‌లు ఉంటాయి కలర్‌లుగా. అలాంటి కుండీలు చిన్న చిన్నవి పెట్టుకున్నాను. పైకొచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్‌లోకి. ఇదండి ఫస్ట్ ఫ్లోరు. ఇది కూడా బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్‌లో ఉండే గ్రానైట్. ఇది కూడా యాంటీ స్కిడ్డేనండి. జారకుండా వర్షం పడినప్పుడు అప్పుడు స్కిడ్ అవ్వకుండా యాంటీ స్కిడ్ వేసుకున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ అవి కావటాన బ్లాక్ అండ్ బ్రౌన్ కాదా అందుకని కొంచెం బ్లాక్‌గా అనిపిస్తుంటుంది. ఇది ఫ్రంట్ మా బాల్కనీ మాకు. ఇక్కడ కూర్చొని మేము కొంచెం టీ తాగుతూ, పేపర్ చదువుతూ ఎంజాయ్ చేస్తుంటాం. వచ్చేపోయే వాళ్ళని చూస్తూ కొంచెం. ఈవినింగు టీ తాగుతూ కూడా కొంతసేపు కూర్చుంటాం. పేపర్ ఇక్కడే చదువుకుంటాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే హాయిగా చల్లటి గాలి వస్తుంటుంది. ఇది ఈశాన్యం కార్నర్ అండి. అందుకని అక్కడ తులసమ్మని పెట్టుకున్నాను. ఈశాన్యం మూల మరీ కార్నర్ కొంచెం ఖాళీ వదిలిపెట్టి పెట్టుకోవాలట. అందుకని కార్నర్‌లో కొంచెం స్థలం వదిలిపెట్టి పక్కకి పెట్టుకున్నాను తులసమ్మని. ఇక్కడ పూజ చేసుకొని సూర్యుడు కరెక్ట్‌గా ఆ పైన ఎదురుగ్గా కనిపిస్తాడు. అందుకని ఇక్కడ పెట్టుకున్నాననమాట తులసమ్మని. దీపం పెట్టి ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. అందుకని ఈ కార్నర్‌లో పెట్టుకున్నాను. ఈ గ్లాస్‌కేసిన ఈ నెమళ్ళ డిజైన్‌లు చూస్తూ హ్యాపీగా ఇక్కడ కాఫీ, టీ తాగుతూ కూర్చుంటాం కొంతసేపు. ఇది మాకు మంచి పీస్‌ఫుల్ ప్రదేశం. ఇప్పుడు ఇంట్లోకొచ్చేద్దాం. ఇది మెయిన్ డోరుని
మెష్. ఇవి కూడా అన్నీ బ్రౌన్ కలర్, ఎందుకంటే ఈ డోర్ కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది, అందుకని ఈ మెష్ డోర్ కూడా అదే పెట్టించుకున్నాం. టేక్ ఇవన్నీ అదే కలర్లో ఉంటాయి కదండి, అందుకని సింపుల్గా ఉండేటట్లు ఈ కలర్లో పెట్టుకున్నాం. ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో మనీ ప్లాంట్, ఇక్కడి నుంచి పక్కకి మాకు వెనకకి సందులోకి వెళ్ళటానికి దారి అనమాట. పనమ్మాయి లోపల నుంచి రాకుండా ఇలా వెళ్ళిపోవచ్చు బయటికి. ఈ మొత్తం పొడవుగా వచ్చిందండి, ఎక్కువ వెడల్పు లేదు కానీ పొడవు ఎక్కువ ఉంటుంది. వాష్ ఏరియాకి అంతా ఇదే వాడుకుంటాం. డోర్ తీస్తే ఇది మెయిన్ డోర్ అండి. మేము పెద్ద పెద్ద డిజైన్లు ఏం పెట్టించకుండా సింపుల్గా టేక్తో చేసిన దానికి సింపుల్ డిజైన్స్. పాతకాలంలో మనం కలశాలు అలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళం కదా, అట్లా కాకుండా సింపుల్గా అశోక చక్రం లాగా ఇలా చక్రం, చిన్న డిజైను, గడప మీద డిజైను. ఈ గడప మీద రంగేసినా కూడా నేను కొంచెం ముగ్గేసుకుంటూ ఉంటానండి, అట్లా అలవాటైపోయింది నాకు. కొంచెం చాదస్తంలాగా అనిపిస్తుంది కానీ శుక్రవారం రోజు అలా గడప తుడిచి ముగ్గేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్లోకి రాగానే ఫస్ట్ ఉండే రూమ్ అండి. ఇందులోకి వెళ్దాం రండి. ఇది రూమ్ అండి. ఇది చిన్న దివాను, చిన్న పిల్లలు పడుకోవటానికి వాటికి కన్వీనియంట్గా ఉంటుందని దివాన్ అలాగే ఉంచాము. ఇక్కడ టీవీ ప్రాజెక్ట్ ఇచ్చాడు. టీవీకి ఎదురుగా, మంచంకి ఎదురుగా టీవీ ప్రాజెక్ట్ ఇచ్చారు. టీవీ ఆన్ చేసుకొని ఎవరైనా గెస్టులు వచ్చినా లేదా మా పాప వాళ్ళు వచ్చినా ఇందులో ఉంటారు ఈ రూమ్. ఇది సైడ్ కిటికీ అండి. ఈ మిషన్ నేను దీంతోనే నా శారీస్ పీకో అవి చేసుకుంటూ ఉంటాను టైం ఉన్నప్పుడు. ఇది పక్క వాళ్ళ బాల్కనీ, వాళ్ళ సిట్ అవుట్ అనమాట. ఇటు నుంచే మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఇంకో విషయం ఏంటంటే అండి, కిటికీలకి చెక్క డోర్లు పెట్టొద్దు అన్నారండి. ఇవి చెదలు అవి ఎక్కువ వస్తున్నాయని గ్లాస్ డోర్సే పెట్టుకోమన్నారు. మా ఇంటి మొత్తానికి అన్నీ గ్లాస్ డోర్సే. అటు మేము ఈ కిటికీ దగ్గర నుంచి పక్క వాళ్ళు మేము మాట్లాడుకుంటూ ఉంటాము. బాల్కనీలు పక్క పక్కనే వచ్చినాయి కాబట్టి కిటికీల దగ్గర నుంచి మాట్లాడుకోవచ్చు. ఇది 12x12 ఫీట్ వచ్చిందండి, అందుకని 6x6 బెడ్ వేసాం. ఈ పక్కనే చిన్న డ్రెస్, అన్ని రూములకి ఫాల్ సీలింగ్ వేసి, ఈ పక్కన దివాన్ ఉంటుంది, ఈ పక్కన చిన్న డ్రెస్సింగ్. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ పెట్టాడు సింపుల్గా. అన్ని రూములకి ఫాల్ సీలింగ్ వేసుకున్నామండి. సమ్మర్లో పైన ఫ్లోర్ కదా కొంచెం వేడిగా ఉంటుందని అన్ని రూములకి ఫాల్ సీలింగ్ కంపల్సరీగా వేసుకోవాలి, పైన ఉన్న వాళ్ళు మాత్రం. ఇలా వస్తే ఇది డ్రెస్సింగ్. పైన మా అమ్మాయి ఫోటోలు చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీ ఫోటోలన్నీ పెద్ద ఫ్రేమ్ కట్టించి పైన పెట్టించాను. ఈ కార్నర్లో చిన్న డిజైన్ ఇచ్చాడు గ్లాస్ తోటి, దాని మీద చిన్న చిన్న బొమ్మలు పెట్టా. ఇక్కడేమో కర్టెన్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు కర్టెన్ వేస్తా, ఇప్పుడు తీసేసాను. ఈ తర్వాత ఈ పక్క నుంచి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇవి డిజైన్ చిన్నది ఇలా పెట్టుకుంటే మనకి ఏదైనా మోడల్గా ఉండే బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా బాగుంటుంది. ఈ పక్క నుంచి బాత్రూమ్ వస్తుందండి. ఈ బాత్రూమ్ తలుపులు కూడా మేము మామూలు వుడ్తో కాకుండా ప్లైవుడ్, తర్వాత దీని మీద డెక్లాము. ఇవి మనం ఎప్పుడు పెయింట్ పోవటం వేసుకోవటం అలా ఏం పని ఉండదు. ఇంకా ఒకసారి ఎప్పుడన్నా కొంచెం మరకలైనవి అంటే తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి కొత్తగా ఉన్నట్టే ఉంటుంది. మాటికి రంగులు వేసుకోవటం, పెయింట్లు, వార్నిష్లు వేసుకోవటం ఆ పనే ఉండదు అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్కి కింద చిన్న చిన్న అరలు ఇచ్చాడు. వీటి డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినవన్నీ అందులో పెట్టేసుకుంటాం. ఈ డోర్కి చూసారా సింపుల్ డిజైన్, ఇది కూడా డెక్లామ్. దీన్ని కూడా ఎప్పుడు కొంచెం తుడుచుకుంటే సరిపోతుంది. దీనికి కూడా వార్నిష్లు కలర్లు వేసే పని ఉండదు. ఇది హాల్లోకి రాగానే రైట్ సైడ్ అండి. ఇది రైట్ సైడ్ కార్నర్లో చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాం. ఇది ఈస్ట్ వైపు వాకిలి. ఇన్ని వాకిళ్ళు ఎందుకని ఇది క్లోజ్ చేసాం, అవసరమైతే తీసుకుంటుంటాం అనమాట. దాని మీద వెంకటేశ్వర స్వామిని పెట్టాం. ఇది సిట్టింగ్, సోఫా సిట్టింగ్, ఇదంతా సిట్ అవుట్. టీవీకి ఎదురుగా ఇలా కూర్చుంటాం. చిన్న టీపాయి, దాని మీద మా ఫ్రెండ్ ఇచ్చిన లాఫింగ్ బుద్ధ, ఇలా ఎప్పుడు పెట్టే ఉంటాయండి మా ఇంట్లో. సిట్అవుట్లో టీవీకి ఎదురుగా కరెక్ట్గా 10 to 12 ఫీట్ ఉండేటట్లు చూసుకోవాలటండి. అలా ఉంటే మనకి కంటికి ఇబ్బంది లేకుండా ఉంటుందిట. 10 నుంచి 12 అడుగులు ఉండాలట మనం కూర్చున్న దగ్గర నుంచి టీవీ చూడటానికి. అలా ఉండేట్టు చూసుకోండి. మాకు కరెక్ట్గా 12 అడుగులు వచ్చింది.
ఇది ఫస్ట్ రూమ్ దగ్గర నుంచి చిన్న డిజైన్ వేసాడండి పీవీపీ తోటి. కలర్ వేసి మోడర్న్గా ఉంటుందని ఇలా డిజైన్ చేయించారు మా అమ్మాయి వాళ్ళు. టీవీ ఇది ఎప్పుడు భక్తి ఛానల్ రన్ అవుతూ ఉంటుంది. ఎస్విబిసిలో శతమానం భవతి వస్తుంది. ఈ టీవీకి చిన్న డిజైన్ ఇలా ఇచ్చాడు సింపుల్గా. కింద బాక్స్ కూడా చిన్నది ఇచ్చాడు. వైర్లన్నీ లోపలికి ఫిట్ చేసేసారు. ఇంకా అడుగునే ఉండదు, ఖాళీగా ఉంటుంది. మనం ఊడ్చుకోవటానికి వాటికి హ్యాపీగా ఊడ్చుకోవచ్చు కింద అడ్డం లేకుండా. లుక్ చూస్తే ఇలా అనిపిస్తుందండి. సోఫా, దాని ఎదురుగా టీవీ. ఇవి మా ఇంట్లో కొంచెం మంచి డిజైన్ ఉన్నది అంటే ఎక్కువ చెప్పుకోదగినవి ఏం లేవు. చిన్నది ఇది పార్టేషను. హాల్కి డైనింగ్కి మధ్యలో గ్లాస్ పార్టేషన్ పెట్టుకున్నాం. ఈ గ్లాసెస్ చాలా హెవీ వెయిట్ ఉంటాయండి. వీటి కింద ఒక బాక్స్, పైన ఒక బాక్స్ ఇస్తాడు. ఇది డైనింగ్కి హాల్కి మధ్యలో ఈ పార్టీషన్ పెట్టాడు. ఇవి చాలా ఒక్కొక్క లైన్ వచ్చేసి 20-25 కేజెస్ ఉంటాయండి. మనం నచ్చిన డిజైన్స్ ఇందులో పెట్టుకోవచ్చు. అంటే కలర్స్, ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్లో లైట్లు వెలుగుతూ మనకి ఆ కలర్ లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దీని కింద కూడా చిన్న బాక్సులు ఇచ్చాడు. దీంట్లో పేపర్లు, బుక్స్ అలాంటివి పెట్టుకుంటాం. దీనిపైన ఇంకో బాక్స్ ఉంటుంది. 2 బాక్సులకి మధ్యలో ఫిట్ చేశాడనమాట గ్లాస్ని. ఈ పైన ఉండే బాక్స్లో దీనికి సంబంధించిన బల్బులు, వైరింగ్ అంతా ఉంటుంది. ఈ హాల్కి ఇచ్చిన ఈ రూఫ్ అండి. అది లైట్లు అన్నీ తీసేసి ఈ లైట్లు ఒక్కటే వేస్తే ఇలా కనిపిస్తాయి అన్నమాట. బాగా మనం కావాలంటే దీనిలో రెడ్, గ్రీను అలాంటి కలర్లు ఏవి పెట్టుకుంటే ఆ కలర్లో కనిపిస్తాయి. చక్కగా మార్చుకుంటూ ఉండొచ్చు కలర్స్. ఇది డైనింగ్. చిన్న క్రోకరీ ఇచ్చాడు ఇక్కడ. నేను ఇది కొంచెం ఖాళీగా ఉంచుకుంటా. ఎప్పుడన్నా గెస్టులు వచ్చినప్పుడు వడ్డించుకోవటానికి వీలుగా ఉంటుందండి. అన్నీ తెచ్చి ఎరుగు మీద పెట్టుకొని మెల్లగా వడ్డిస్తూ ఉంటాను అన్నమాట. నేను అన్నీ కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకోవటం కన్నా ఈ ఎరుగు మీద పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తుంటా. దీని పక్కనే క్రోకరీ ఇచ్చారు. అందులో నేను కొంచెం ఎక్కువ క్రోకరీ అంతా కిచెన్లో పెట్టేసుకొని ఇవి చిన్న చిన్న బొమ్మలు ఇవి ఏమన్నా ఉన్నవి ఇందులో పెట్టేసుకుంటాను. ఒక ప్లేట్లు మాత్రం ఈ పక్క దాంట్లో పెట్టుకున్నా. గ్లాసెస్, చిన్న ప్లేట్లు ఇవి పగులుతాయి అనుకు భయం వేసినవి ఇక్కడ పెడతాను. ఎప్పుడన్నా గెస్టులు వచ్చినప్పుడు తీస్తుంటా వీటిని. నా వీడియోలకు కూడా కావాలి కదా, అప్పుడు తెచ్చుకుంటుంటా అన్నమాట వీటిని. ఇంతే సింపుల్ క్రాకరీ అండి ఇది. ఇక్కడి నుంచి మనం ఇది మధ్యలో హాల్కి దేవుడి గదికి మధ్యలో చిన్న పార్టేషను. ఇక్కడ కర్టెన్లు వేసుకొని ఉంటాను. ఇది ఎవరన్నా వచ్చినప్పుడు వేస్తుంటా. లోపలికి వెళ్దాం రండి. ఇలా లోపలికి వెళ్తే అటుపక్క ఒక రూము, దాని ఆపోజిట్లో ఒక రూము. ఇవి కిచెను. ఇది కిచెన్ డోరు. ఇది దేవుడి రూమ్ అండి. చిన్న దేవుడి రూము. చక్కగా దేవుళ్ళు, పైన వెంకటేశ్వర స్వామి. ఇవి మన కట్టిన తోరణాలు కొంచెం వాడిని. మా ఇల్లంతా వెంకటేశ్వర స్వామి మయమేనండి. వెంకటేశ్వర స్వామిది. మా గృహప్రవేశానికి మా తమ్ముడు ఇచ్చిన వెంకటేశ్వర స్వామి పైన అలా పెట్టి కొంచెం కింద గ్యాప్ ఉంచాం. బయట పొగ అది పోవటానికి, గాలి రావటానికి చిన్న కిటికీ ఓపెన్ చేసి ఉంచాం. కింద దేవుళ్ళు అన్నాను. ఈ డిజైన్లు చూసారా, అది కూడా స్టోన్స్ ఏంటండి. ఆ టైల్స్కి అట్లా డిజైన్లు వచ్చినాయి. ఎల్లో మీద వైట్ చేతికి తగులుతూ ఉంటాయి. ఎంబోజింగ్ లాగా మనం ఇట్లా చేయితో అంటుంటే చేతికి తగులుతుంది ఆ డిజైన్ అంతా. దగ్గరగా చూస్తే భలే కనిపిస్తాయి చక్కగా. ఇది స్పెషల్ పూజల రోజు దేవుళ్ళని ఇలా అలంకరించుకుని ఉంటా. ఒక్కో రోజు ఒక్కో రకంగా పెట్టుకుంటుంటాను దేవుళ్ళని. ఇది మాత్రం 5 ఫీట్ పొడవు, 5 ఫీట్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. అదైతే మనకి కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ పెద్దవంటే కుదరకపోవచ్చు. 5x5 పెట్టుకుంటే మనకి హ్యాపీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో కొంచెం ప్లేస్ వచ్చిందండి. అక్కడ చిన్న వాష్ బేసిను, ఈ మనకు కావాల్సిన బ్రష్లు, పౌడర్లు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. సెల్ ఛార్జింగ్ది కొంచెం చిన్న స్టాండ్ ఒకటి అక్కడ పెట్టుకుంటాను. చిన్న రౌండ్ మిర్రర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం చిన్న బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది కొంచెం 10x10 ఫీట్ వచ్చిందండి. అందుకని పెద్ద బెడ్లు వేస్తే ఇందులో ఇరుకైపోతుందని 6x4 బెడ్ వేసుకుంటాం. గెస్ట్లు, మా మదర్ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇందులో ఉంటుంటారు.
ఇంకపోతే ఈ 2 నుంచి బాత్రూమ్‌కి, అటు నుంచి ఒక డోరు ఉంటుందండి. ఇటు కావాలంటే ఇటు తీసుకోవచ్చు డోరు, అటు కావాలంటే అటు నుంచి తీసుకోవచ్చు. కంబైనింగ్ బాత్రూమ్ అనమాట అది. ఇప్పుడు ఈ అల్మారాలు అవన్నీ నా స్టాండ్‌లనమాట. ఈ వీడియోలు తీసుకోవటానికి కావాల్సిన స్టాండ్‌లన్నీ, లైటు ఇవన్నీ ఇందులో పెట్టుకుంటాను. కింద పనమ్మాయి చిమ్మేటప్పుడు అన్నీ పడేస్తుంటుంది. అందుకని గూట్లో అల్మారాల పైకి ఎక్కించి పెట్టుకుంటా. ఈ థంబ్‌నెయిల్ తీసేటప్పుడు పెట్టుకునే స్టాండు ఇవన్నీ ఇందులో సర్దుకుంటా. బాత్రూమ్‌లో కూడా అండి ఏం చేస్తారంటే మనం 3 ఫీటు, 4 ఫీటు వేసేసి మిగిలింది వదిలేస్తారు పైన. అప్పుడేమవుతుంది ఆ పైన వరకు మురికి పడుతుంది. ఈ టైల్స్ వరకు బావుంటాయి. అందుకని మేమేం చేసామంటే ఫుల్ పై వరకు 6 ఫీటు టైల్స్ వేసేసుకున్నాం. ఈజీగా ఉంటుంది వాషింగ్‌కని. క్లీన్ చేసుకోవటానికి. ఇప్పుడు కరెక్ట్‌గా దీనికి ఆపోజిట్‌లో మెయిన్ బెడ్‌రూమ్ ఉంటుందండి. నైరుతి దిశలో ఉండాలంటారు కదా! నైరుతి దిశలో ఉన్న రూమ్ అనమాట ఇది. యజమాని ఎప్పుడూ నైరుతి మూల ఉన్న బెడ్‌రూమ్‌లో ఉండాలి. ఇది 12x12 వచ్చిందండి. 12x13 వచ్చింది. ఇది కిటికీ పక్కన ఇటు నుంచి గ్లాస్ డోర్సే ఇది కూడా. కింద చిన్న అలమరాలు ఇచ్చాడు. దీనిలో కూడా మనం బోలెడు సామాన్లు పడతాయి. ఈ పైన కూడా కప్‌బోర్డ్స్ మా ఇంట్లో అన్నీ గమనించే ఉంటారు. అన్నీ లైట్ కలర్ కప్‌బోర్డ్సే ఉంటాయండి. వాళ్ళేం చెప్పారంటే కప్‌బోర్డ్స్ పెట్టేవాళ్ళు డార్క్‌వి పెట్టుకున్నారంటే అండి మీకు రూమ్ కంజెస్టెడ్‌గా అనిపిస్తుంది. ఇలా లైట్ కలర్‌లు పెట్టుకుంటే కొంచెం స్పేషియస్‌గా అనిపిస్తుంది. లైట్ కలర్‌లు పెట్టుకోండి. ఎప్పటికీ అలాగే ఉంటాయి అవి. మాసిపోయినట్లు అట్లా ఏమి ఉండకుండా అని. సరే అన్ని రూముల్లో లైట్ కలరు ఇవే పెట్టించాం కప్‌బోర్డ్స్ అన్నీ. డోర్లు కానీ. ఇది సౌత్ వైపు కిటికీ అండి. ఎక్కువ వెంటిలేషన్ అటునుంచి వస్తుంది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే డబుల్ కర్టెన్స్ వేసుకోవాలి. బాగా వెలుతురొస్తుంది అటునుంచి. ఈ పక్కనే చిన్న డ్రెస్సింగ్ ఇచ్చాడు. కిందకి దాకా కాకుండా కొంచెం చిన్న బాక్సు, మిర్రరు. ఈ పక్కన టీవీ ప్రావిజన్ ఇచ్చాడు. ఈ టీవీ రిపేర్‌కెళ్ళింది. దీని కింద టీవీ బాక్సులు పెట్టుకోవడానికి, రిమోట్లు పెట్టుకోవడానికి చిన్న బాక్స్ ఇచ్చాడు. ఇది ఈ ఈ రూమ్ బాత్రూము. దీని పక్క నుంచి చూడండి మనకి అన్నీ మా పెయింట్లు కూడా అన్నీ లైట్ కలర్‌లే. ప్యూర్ వైట్ పెయింట్లు. దీనికి కూడా బాత్రూమ్‌కి మొత్తం ఫుల్ టైల్స్ వేసుకున్నామండి. కొంచెం సగం వేసి సగం వదిలేస్తే అవి ఏమిటంటే పైనంతా మురికి పడుతుంది. కింద బావుంటాయి. ఇలా ఉందనుకోండి మనకు క్లీన్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మొత్తం సర్ఫ్ నీళ్ళు పోసి ఒకసారి కడిగేసామంటే మొత్తం క్లీన్ అయిపోతాయి. టైల్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది కడుక్కోవటానికి. ఇప్పుడు ఇది కిచెన్. నా సామ్రాజ్యం ఇదేనండి. డేలో మొత్తం ఎక్కువ టైం ఉండేది కిచెన్‌లోనే కదా! అందుకని కిచెన్‌ని చూద్దాం పదండి. అదండి ఇది నా కిచెన్ సామ్రాజ్యం. ఇది డోర్‌కి వెనకాల చిన్న బాక్స్ ఒకటి పెట్టుకున్నా అండి. ఇది చెక్కతో చేసింది. ఒక 4 అరలు ఉంటాయి ఇందులో. సరుకులు ప్రతి మంత్ తెచ్చేసుకుంటాం కదా! తెచ్చేసుకున్నవన్నీ ముందు తేగానే ఇందులో పెట్టేసుకుంటా. పెట్టేసుకొని ఏవైపోతే అవి డబ్బాలో పోసుకుంటూ ఉంటా. అందుకని ఇది తలుపు వెనకాల కనిపించకుండా పెట్టాను. సగం వరకే కనిపిస్తుంది. తలుపు వెనక్కెళ్ళిపోతుంది. దీని పక్క నుంచి ఫ్రిడ్జు. ఇంక అందరి ఇళ్లల్లో మామూలుగా ఉండే సామాన్లేనండి. కాకపోతే కిచెన్ ఏం చేశా అంటే నేను కొంచెం యూ షేప్‌లో పోయించుకున్నానండి ప్లాట్‌ఫాము. ఎప్పుడు మేము ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళినా ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా కిచెన్ అనేది చిన్నగా ఉంటుండేది. చిన్నగా ఉంటే ఏమవుతుందంటే గెస్టులు వచ్చినప్పుడు కానీ లేదన్నా ఫంక్షన్‌లప్పుడు మనం వంట చేసినా ఇరుగ్గా ఉంటుంది. లేదా క్యాటరింగ్ తెప్పించుకున్నాం అనుకోండి ఆ తెచ్చిన బాక్సులు పెట్టడానికి కూడా చోటు ఉండేది కాదు. అందుకని నాకు అప్పటినుంచి కిచెన్ కొంచెం పెద్దది చేసుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. అలాగే కొంచెం పెద్దదిగా స్పేషియస్‌గా కట్టుకున్నాను మరి. యూ షేప్‌లో ఉంటుంది ప్లాట్‌ఫాము. అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. నేనేం అందంగా అలంకరించలేదు. రోజు ఎలా ఉంటుందో అలాగే తీశానిది. ఈ ఫ్రూట్సు, ఉల్లిపాయలు ఇవి కుళ్ళిపోకుండా ఇట్లా జాలీగా ఉన్న దీంట్లో పెట్టుకుంటా. ఇదిగో చూడండి మాస్టర్ పీసు. ఇది మా పెళ్ళైన కొత్తల్లో కొనుక్కున్నామండి మేమిది. అప్పుడు మేము భద్రాచలం దగ్గర ఒక విలేజ్‌లో ఉండేవాళ్ళం. అక్కడ టీవీ అంతగా వచ్చేది కాదు. నిద్ర లేస్తూనే టీవీ ఇది పెట్టేదాన్ని రేడియోని. సుప్రభాతం వినటం నాకు చాలా ఇష్టం. అప్పటినుంచి ఇప్పటికి కూడా లేవగానే ముందు సుప్రభాతం పెట్టుకుంటా రేడియో ఆన్ చేసి. అదే అలవాటు. దాన్ని పాతదైనా సరే జాగ్రత్తగా ఉంచుకున్నాం అనమాట దాన్ని అలాగే. ఇది లైటింగు. ఈ కిచెన్‌లో కూడా
ఫాల్ సీలింగేనండి. కిచెన్‌లోనే కదా నేను ఎక్కువ ఉండేది. చల్లగా ఉండాలి కదా! ఇది కూడా ఎండాకాలమే ఎక్కువ ఉంటుంది మనకి. ఈ పైన కప్‌బోర్డ్‌లు కూడా ఫుల్ డార్క్ కలర్‌లో వేశాం. చిమ్నీ పైన గొట్టం అటువైపు బయటికి పెట్టేశాడు. ఒకవేళ చిమ్నీ ఎప్పుడన్నా పని చేయకపోతే ఉంటుందని ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టామండి. ఇది కాశీ అన్నపూర్ణ మా వదిన గారు ఇచ్చారు ఇది. అయితే కిచెన్‌లో తప్పకుండా అమ్మవారిని పెట్టుకోవాలటండి. ఎవరు తెచ్చుకున్నా వంట చేసే దగ్గర పెట్టుకుంటే అమ్మవారు మనకి అన్నానికి ఎప్పుడు లోటు ఉండదు. వచ్చే పోయే వాళ్ళకి కూడా లోటు ఉండదు. అన్నపూర్ణ మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. కాశీ అన్నపూర్ణమ్మ అని చెప్తారు. అందుకని కిచెన్‌లో అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నా. ఇదే పైన చిన్న చిన్నవన్నీ మెంతులు, ఆవాలు, పోపు గింజలు, సాల్ట్ డబ్బా అవన్నీ అందులో పెట్టుకుంటా. చిమ్నీ దీని పక్క నుంచి ఉన్న దాంట్లో చిన్న సరుగులు వచ్చాడు. దీంట్లో రవ్వలు, కాఫీ పొడి, పంచదార ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటా దగ్గరగా ఉండేటట్లు. ఇంక మిగిలితే ఇది బాక్స్ అని వాటర్ కనపడాలని దానికి అక్కడ అట్లా స్క్వేర్‌లో కట్ చేయించాను. ఇవన్నీ మామూలే అందరికీ ఉండేలాగే సరుగులు దీంట్లో ఓ దాంట్లో స్పూన్లు ఇవి మాత్రం వీడియోకి వాడుకునే మెజర్మెంట్ కప్పులు. ఈ వీడియోకి వాడుకునే కప్పులన్నీ ఒక సరుగులో ఇలా పెట్టుకుంటా అండి. మిగిలినవన్నీ పెద్ద పెద్ద బాక్సులే వచ్చినాయి. అన్నిటి నిండా సామాన్లు ఫుల్లుగా ఉంటుంది. చెప్పేదేముంది కిచెన్ అంటే. ఇదండి కిచెన్ ఇటు నుంచి. ఇది అసలు మన వీడియోలకు వాడే స్టవ్ అనమాట. ఇది నాది 4 బర్నర్లు ఉంది కదండి. అందుకని అక్కడ 4 బర్నర్స్ మీద క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఒకదాని మీద వంట చేస్తుంటే మిగిలిన 3 ఉంటాయి. ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది కదా! ఒక్కటే పెట్టుకొని వీడియో నీట్‌గా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. చిన్న టేబుల్ దాని మీద ఒక స్టవ్. ఇక్కడి నుంచి అటు రైట్ సైడు బాల్కనీలోకి వెళ్తుంది. లెఫ్ట్ సైడు మళ్ళీ హాల్లోకి అనమాట ఇది. మళ్ళీ బయటకు వచ్చామండి. సిట్అవుట్‌లో నుంచి ఇందాక కింద నుంచి పైకి ఎక్కాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాం. ఇలా ఉంటాయండి 2 గేట్లు. ఈ 2 గేట్లు లాక్ చేసేస్తాను రాత్రిపూట పొద్దున్న పని అయిపోగానే. లాక్ చేసి ఇది పైకి వెళ్దాం పదండి. ఈ ఈ స్టెప్స్ కూడా అన్నీ బ్లాక్ గ్రానైటేనండి. ఇవి కూడా యాంటీ స్కిడ్ జారకుండా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మెట్లు పైకెక్కినా కిందకెక్కినా ఎక్కడ తడవకుండా పైనంతా రూఫ్ వేసుకున్నామండి మేము. మెట్ల రూమ్ అంటారు కదా! అట్లా అనమాట. పైన ఎక్కడ మనం తడవము. పైకి వెళ్ళి కిందకు వచ్చేదాకా ఎండ తగలదు, వర్షము రాదు, తడవము. మనకి ఇది ఉంటే అండి సేఫ్టీ. లేదంటే వర్షం పడినా ఎండైనా మొత్తం అంతా బాల్కనీ దాకా వచ్చేస్తాయి. నీళ్లు వర్షం పడినాయంటే తడిసిపోయినాయంటే జారుతుంటుంది కదా! అందుకని ఎక్కడ నీళ్లు పడదు, జారే పని ఉండదన్నమాట. ఇక్కడ ఇట్లా పైకి వెళ్తాను. మొక్కలకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుంటా అండి. పైన టెర్రస్ మీద చిన్న మొక్కలు ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక నా జీవితానికి వస్తే అండి నాకు డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పాప పుట్టిన తర్వాత 3 ఇయర్స్‌కి పాపని స్కూల్‌లో వేసిన తర్వాత నేను మళ్ళీ ఎంఏ చేశా. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మా వారికి ప్రతి 3 ఇయర్స్, 4 ఇయర్స్‌కి ప్రమోషను, ట్రాన్స్‌ఫర్ అలా ఉండేది. మళ్ళీ అక్కడి నుంచి తెనాలి వెళ్ళాం. అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ద్వారా హిందీ ట్యూషన్ చెప్పించుకుంటూ హిందీ పరీక్షలన్నీ రాశానండి. విశారద్ దాకా పాస్ అయ్యాను. అట్లా చదువుకునేదాన్ని. ఆ తర్వాత ఏవేవో కోర్సులు అవి చేస్తుండేదాన్ని. కానీ ఏదైనా స్థిమితంగా ఒక కోర్సులో చేరుదామంటే మా వారికి అట్లా ట్రాన్స్ఫర్లు ఉండేవి. బ్యాంక్‌లో చేసేవాళ్ళు కాబట్టి. ప్రతి 4 ఇయర్స్‌కి ప్రమోషను, ట్రాన్స్‌ఫరు అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. దాదాపు 10, 12 ఊళ్ళు తిరిగామండి అట్లా. హ్యాపీగా ఉండేది. కాకపోతే అన్ని ఊళ్ళు చూస్తుండేవాళ్ళం. అన్ని లాంగ్వేజీలు, అన్ని రకాల ప్రజల్ని చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మా అమ్మాయి ఎంటెక్ చేసింది. తనకి ఎంటెక్ చేసేటప్పుడే జాబ్ వచ్చింది. మ్యారేజ్ చేసేసాం. ఆమెకి 2 పిల్లలు. వాళ్ళు లండన్‌లో ఉంటారు. ఎక్కువ లండన్ అక్కడికి తిరుగుతూ ఉంటాం. అందుకే నా గార్డెన్ అంతా లాస్ట్ టైం లండన్ నుంచి వచ్చేటప్పటికి పెద్దగా లేవండి. అన్నీ పోయినాయి. అంతకుముందయితే బాగా పూసేవన్నీ. నాకే కొంచెం టైం దొరికినా ఈ గార్డెన్‌లో గడపటానికి చూస్తాను. చాలా ఇష్టం నాకు. పైన చల్లగాలి, ఈ మొక్కలు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొక్కలకి నీళ్లు పెట్టుకోవటం, ఎరువులేయటం, వాటిని తవ్వటం ఇవన్నీ చూస్తాను. చిన్న చిన్న ఈ కాయ కాసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మా గార్డెన్‌లో కాసిన కాయ అని. సమ్మర్ వస్తే మల్లెపూలు చాలా బాగా వస్తాయని అప్పుడప్పుడు మా గార్డెన్‌లో వచ్చిన ఈ హార్వెస్ట్. ఇంకా చిక్కుడుకాయలు, కొన్ని పచ్చిమిర్చి అలాంటివి కూడా వస్తాయి. పుదీనా అవి కూడా చాలా బాగా వచ్చినాయి. కొత్తిమీర. ఇలా ప్లాంట్‌ని చూసుకుంటూ నాకు టైం పాస్ కోసమని ఈ వీడియోస్ మొదలుపెట్టానండి. ఈ ఛానలు.
మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. నాకు ఏదైనా చేస్తే టేస్ట్ చూపించటం అలవాటు పక్కన వాళ్ళకి. అదే హ్యాబిట్‌గా అందరికీ తెలియజేద్దామని ఈ ఛానెల్ పెట్టాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.